తన కుమారుని అప్పగించాడు. ఉగ్రతలోనికి ఆయనని అప్పగించాడు. తండ్రి తన కుమారుని ఉగ్రతలోనికి ఆయన అప్పగించాడు. ఆ ఉగ్రతలో కూడా, ఆ బాధలలో కూడా, ఆ భయంకరమైనటువంటి శ్రమలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన చిత్తపడ్డాడు తప్ప, నా తండ్రి ఇంటి నన్ను ఇలాగూ ఉగ్రతలోనికి నన్ను పంపించారు అని చెప్పి తండ్రి మీద నిందలు ఆయన మోపలేదు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పటికప్పుడే తండ్రి యొక్క సహాయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు అప్పగించినటువంటి కుటుంబ బాధ్యతలను, నీ రక్షణను, లేకపోతే నీ సంఘం యొక్క క్షేమం కొరకు మనకు కలిగినటువంటి బాధ్యతలలో మనం దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సహాయం లేకపోతే మనం చేయలేం. అందుకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు తన తండ్రి దగ్గర ఏమంటున్నాడంటే, నా చెయ్యి నీవేళ విడనాడితివి. ఎందుకనంటే దేవుని చెయ్యి తనకు తోడుగా ఉంది కాబట్టే ఆయన ఇప్పటి వరకు కూడా అన్ని కష్టాలు, అన్ని బాధలు తండ్రి అప్పగించిన వాటిని నెరవేర్చగలుగుతున్నాడు. ఆ దేవుని తోడు మనము ప్రతి ఒక్కరము కూడా సంపాదించుకోగలిగినట్లయితే ఈ 40 దినాలు ఉపవాస కూడికల ద్వారా తప్పకుండా ఎంత ఉగ్రతలో ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఒక భయంకరమైనటువంటి రాక్షసుల మధ్య ఒకవేళ నీ జీవితము ఉంచబడినప్పటికీ కూడా దేవుడు తప్పకుండా మనకు సహాయమును దేవుడు చేస్తాడు. అందుకే మనందరము దేవుని సహాయాన్ని మనం కోరుకోవటానికి ఇక్కడికి వచ్చాం. దేవుని సహాయముతోనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా అధిగమించగలుగుతాం. దేవుని సహాయం లేకుండా మన జీవితాలు మనం ఏమీ చేయలేం. ఎందుకని అంటే దేవుడికి తెలుసు నిన్ను ఏ పరిస్థితులలో నువ్వు కృంగిపోతున్నావో ఆ పరిస్థితులలో దేవుడు నిన్ను బలపరచటానికి తగినటువంటి శక్తి కలిగిన వాడుగా ప్రభు మనకున్నాడు. నువ్వు కృంగిపోతున్నటువంటి సమయంలో నిన్ను లేవనెత్తడానికి ఆయన ఒక్కడే శక్తి కలిగిన వాడు. ఒకవేళ శత్రువులు వచ్చారా, అనారోగ్యాలు వచ్చాయా, ఆకలి దప్పికలు వచ్చాయా, లేకపోతే ఏ పరిస్థితి అయినా ఆయన తప్పకుండా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన బలపరుస్తూనే ఉంటాడు. ఆయన బలపరచబట్టే ఆనాడు ఇశ్రాయేలు అనేకమైన కష్టాలని వారు దాటుకుంటూ వెళ్ళగలుగుతున్నారు. నేటి సంఘము కూడా అనేకమైన కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆదిమ సంఘము కూడా ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే దేవుడు వారిని బలపరచడం బట్టే వారందరూ కూడా ముందుకి వెళ్ళారు. అట్లాగే యేసుప్రభు శిష్యులు కూడా బలహీనులైనప్పటికీ కూడా, వారు పారిపోయిన వారుగా ఉన్నప్పటికీ కూడా, గుండె చెదరిపోయినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు 40 దినాలు వారితో ఉండి, వారితో మాట్లాడి, మళ్ళీ వారిని బలపరిచి ఏం చేశాడు తెలుసండి, దేవుని పని కొరకు దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితాల్లో ఏమేమి నిన్ను భయపెడుతున్నాయో, ఏమేమి నిన్ను దూరం చేస్తున్నాయో దేవుడు ఈ 40 దినాలు ఉపవాస కూడిక ద్వారా మళ్ళా నీకు బలమును దేవుడు చేకూర్చాలి. మళ్ళా నీవు దేవుని కొరకు ఒక బలముగా, ఒక బలమైన ఆయుధముగా నీవు కట్టబడాలి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల కొరకు ప్రయాసపడాలి. ఎదురవుతున్న అనేక సమస్యలకు లొంగక, భయపడకోకుండా దేవుని సహాయముతో ప్రతి సమస్యను కూడా మనం ఏం చేయాలంటే ధైర్యముగా మనం ముందుకి తీసుకువెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడి నీకు సహాయమును దయచేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగముగా కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 18, 19, 20వ వచనాలని మనం చదువుకుందాం. సున్నతి పొందిన వాడెవడైనను అతడు సున్నతిని పోగొట్టుకోవలదు. సున్నతి పొందని వాడు ఎవడైనా పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ
ఆ సున్నతి పొందుటి యందు ఏమీయు లేదు. ఆ సున్నతి పొందకపోవటం యందు కూడా ఏమీ ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. చాలు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనలను ఎందుకు పిలిచాడో ఆ స్థితిని మనం కలిగి ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలుగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించట మనకు ముఖ్యముగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించటానికే మనం ముఖ్యముగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప మరొక దానిని మనం ఎక్కడ కూడా మనం ఆధారం చేసుకోవటానికి వీలు లేదు. అందుకు దేవుడు ఇక్కడికి దేవుడు పిలిచాడు. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించకపోతే మన జీవితాలలో చాలా నష్టం అనేది ఉంటుంది. అందుకే దేవుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించి మన జీవితాలను, శాపగ్రస్తమైన మన జీవితాలను దేవుని వాక్యమును లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా ఒక ఆశీర్వాదకరముగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరము ఈ 40 దినాలలో దేవుని బిడ్డగా మనం ఏమి ఆజ్ఞలు పాటిస్తున్నాం, మనం ఏ విధముగా ఈ ఆజ్ఞలు పాటిస్తే నాకు వచ్చే ఆశీర్వాదములు ఏంటి అన్నటువంటిది మనం గ్రహించుదాం. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతూ ఉన్నట్లయితే, ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు, దేవుని యొక్క వాక్యానికి ఒకవేళ విరోధమైనటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితాల్లో ఉన్నట్లయితే ఈ 40 దినాలు దానిని మనము సరి చేసుకుందాం. వాక్యములు అంటుంది, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటమే శ్రేష్టం. మార్త దేవుని మాట వినుకోకుండా విస్తారమైన పనులు పడిపోయి తొందరపడుతున్నప్పుడు ప్రభు, మార్తా మార్తా, నీవెందుకు అనేకమైన పనులు పడి తొందరపడుతున్నావు? మరియు చూడు, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఈ ఉత్తమమైనటువంటిది ఆమె జీవితంలో ఎన్నడూ తీసివేయబడదు. జాగ్రత్త. మన జీవితాలలో మనము ఆజ్ఞను మనం మీరి లోకములో మనము అనేకమైన వాటిలో పడిపోతూ మన జీవితాల్లో మనం అనుకుంటున్నాం, ఇదే జీవితము, ఈ జీవితంలోనే సంతోషము, ఈ జీవితంలోనే నా బ్రతుకుకి మంచి జరుగుతుంది, భోజనం దొరుకుతుంది, బట్టలు దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నాయి, పిల్లలకి మంచిగా చదివించుకోవటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, ఇళ్ళు కట్టుకోవటానికి, లేకపోతే వస్తు సంపాదనలు సంపాదించుకోవటానికి అన్నీ బాగుంటున్నాయి కాబట్టి నేను ఈ మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను అని చాలామంది యొక్క జీవితాలు ఏమైపోతున్నాయంటే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనం లోకములో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దేవుని ఆజ్ఞ పాటించినంత కాలము ఆదాము అవ్వల యొక్క కుటుంబాలలో శ్రమ లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, ఆకలి దప్పికలు లేవు, పోట్లాట్లు లేవు, హత్యలు లేవు, విభేదాలేమీ లేవు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరి ఎప్పుడైతే పాపము చేశారో వారి యొక్క జీవితాలలో అనేకమైనటువంటివి వారి యొక్క జీవితాల్లో వారి గృహాల్లోకి వచ్చేసాయి, వారి కుటుంబాల్లోకి వచ్చేసాయి. వారికి శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు వారి యొక్క జీవితాలు ఏమైపోయాయంటే వారు శ్రమించి కష్టపడి చెమట ఓర్చి ఆహారాన్ని సంపాదించుకోవాల్సి వచ్చింది. బిడ్డల విషయాల్లో కూడా వేదనతో ప్రాణమును పెట్టి కనాల్సి వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాలకు వచ్చినాయి చూడండి. నీ కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకుండా మంచిగా ఉండాలనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మనమేమనుకుంటున్నామంటే ఈ ఆజ్ఞలో ఉంటే మనకేం తెలుస్తుంది, నూతులో కప్పలాగా మనం బయటికి వెళితే ప్రపంచం మనకు తెలుస్తుంది అని చెప్పేసి మనం దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలోకి వెళ్ళిపోవటం బట్టి
ఒకవేళ మనకు ఆనందము సంతోషం అనేది దొరకవచ్చు, కానీ అది తాత్కాలికమైనటువంటిదే, అది నీకు శాశ్వతమైనది కానే కాదు. లోకములో ఒకవేళ నీకు మంచి భోజనం దొరకవచ్చు, మంచి వస్త్రాలు దొరకవచ్చు, లేక నీ జీవితంలో నీకు ఉన్నటువంటి కష్టాలు బాధల నుంచి తప్పించుకోవటానికి నీవు సగం ముందుకి వెళ్ళవచ్చు, కానీ అవి ఏవి నీకు శాశ్వతమైనవి మాత్రం కానే కాదు. దేవుని మాట వినటమే నీకు శ్రేష్టం. ఇదే నీకు ఆశీర్వాదం, ఇదే నీకు సంతోషం. ఇది మనం తెలుసుకోవటానికే ప్రభు ఈరోజు మనతో ఆయన మాట్లాడబోతుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక గురించి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆయన ఒక సందేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకు దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనము లేక ఆశీర్వాదాలు ఏంటి, ఎందుకు మనము దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి, ఎందుకు పాటించాలి, అది పాటిస్తే మనకు వచ్చేటువంటి మేలు ఏమిటి, ఈరోజు మనం తెలుసుకోవటం బట్టి మనం దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయమంట అనుసరించడానికి వీలుంటుంది అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకటి, ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడం బట్టి నీతిమంతులుగా మన జీవితాలు తీర్చబడతాయి. దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరిస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన ఆజ్ఞలను కానీ మనం అనుసరించలేదు అనుకోండి, మనం నీతిమంతులుగా తీర్చబడలేం. మరి నీతిమంతులుగా లేకపోతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలలో మనం పాలు పంపులు పొందటానికి అవకాశాలు ఉంటాయా? దేవుడు ఏదైనా మనకు సహాయం చేయటానికి అవకాశం ఉంటుందా? ఉదాహరణకి ఈ తరము వారిలో నువ్వు ఒక్కడివే నీతిమంతునిగా ఉన్నావన్నాడు. ఇప్పుడు నీతిమంతునిగా ఆ వ్యక్తి లేక ఆ కుటుంబం ఉంది కాబట్టి, ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి, నోవహు ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను తానేం చేశాడు? నమ్మకముగా అని చేశాడు. చాలామంది ఉన్నారు ఆ తరములో. ఈయన దేవుని కొరకు నమ్మకముగా ఆయన అప్పగించిన పనిని చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఇళ్ళు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు కాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు. వారు అంటున్నారు కదా, ఈయనకేమీ పని పాటేమీ లేదు, ఈడుకొచ్చినటువంటి పిల్లలు పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, బిడ్డలేమో వీడికి వచ్చేసారు, ఈయనేమో రక్షణ అంటాడు, వర్షం అంటాడు, జలప్రలయం అంటాడు, దేవుని కృత అంటాడు, అందరూ లోపలికి రండి అంటాడు. పని పాట లేకోకుండా ఇలా చేసుకుంటూ పోతే మా భార్యలకు, మా పిల్లలకు, మా కుటుంబాలకి ఎవరు భోజనం పెడతారు అంటూ వారు ఏం చేస్తున్నారంటే వారి సంపాదన కొరకు వారు ప్రయాసపడుతూ దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తిని చాలా చులకనగా, తక్కువగా మాట్లాడుతున్నారు. చాలా చులకనగా, తక్కువగా, ఒక ఎగతాళిగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆయన మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని యొక్క మాటనే ఆయన మనసులో పెట్టుకొని, దేవుని యొక్క మాటనే ఆయన ఒక ప్రమాణముగా పెట్టుకొని, దేవుని యొక్క మాట ప్రకారం ఏం చేస్తున్నాడు అంటే ఆ వాడనైనా కట్టడం చేసి ప్రారంభించాడు, దాన్ని పూర్తి చేసేసాడు. ఆ తరువాత దేవుడు గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, వారు దేవుని యొక్క మాట వినుకోకుండా వారు ఏదైతే సంపాదించుకున్నారో అన్నీ వారు పోగొట్టుకున్నారు. అన్నిటిని వారు, సర్వస్వాన్ని వారు తుడిసివేయబడింది. కానీ దేవుని మాట ప్రకారముగా దేవుని కొరకు ఖర్చు అయిపోతూ, దేవుని కొరకు ఖర్చు చేస్తూ, దేవుని కొరకు శ్రమ పడుతున్నటువంటి ఆ కుటుంబానికి మాత్రము కనుచూపు మేరకున్న ఆస్తి నీదే అని అన్నాడు. ఊహించలేని దేవుని కృప. అందుకే దేవుని పనిని మనము ఇప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే, నేను దేవుని పని చేస్తున్నాను కదా, నాకేం వస్తుంది అని మనము ఎక్కడ కూడా మనం దాన్ని లెక్క వేయొద్దు. ఏమొస్తుంది అనేటువంటి దానిని మనం ఆశించి మనం పని చేయొద్దు.
దేవుని బిడ్డ కాబట్టి దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి, అంతే. ఇది నా కుటుంబం కాబట్టి ఈ కుటుంబం కొరకు నేను ఎన్ని కష్టాలైనా పడి నేను పనిని నేను చేయాల్సిందే. ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం. ఆ తర్వాత వాళ్ళు మనం చూస్తారా చూడరా, వారికి పెడతారా లేదా, అది తర్వాత సంగతి. మనకు బాధ్యత. ఆ బాధ్యత ప్రకారముగా మన కుటుంబాన్ని కట్టాం. ఆ బాధ్యత ప్రకారం మన పిల్లల విషయాల్లో మనం చూడవలసిన బాధ్యతలు మనం చేయాలి. అదే చేశాడు. ఒక బాధ్యతగా పనిచేశాడు, నమ్మకముగా పనిచేశాడు. మనుషులు ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా తన స్వార్థము కొరకు ఆయన ఎక్కడ కూడా ఆయన ఆశపడలేదు. తిరిగి దేవుడు ఆయనకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఉన్నతమైన స్థితి దేవునికి ఇవ్వటానికే దేవుడు పాటించమని చెబుతున్నాడు. అది పాటించాలి, అది నువ్వు చేయాలి అంటే ఆ అర్హత పరిశుద్ధతే. ఆ అర్హత పరిశుద్ధతే. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని పని చేయాలంటే ఒక పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుని పనిని చేయటానికి, ఆయన అప్పగించడానికి వీల్లేదు. అప్పగించడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని అప్పగించేవాడు కాదు. ఆ అప్పగించాలి అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవక్తన బాగుండాలి, ఆ వ్యక్తి యొక్క హృదయం బాగుండాలి. అతడు ఆ తరము వారిలో ఆ మూర్ఖులైనటువంటి ఆ తరము నుండి వేరే రక్షణ పొందినటువంటి వాడుగా, దైవ భయము కలిగిన వాడుగా, దేవుని కొరకు ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నటువంటి వానికి దేవుడు కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగిస్తాడు. ఆ బాధ్యతలు ఎప్పుడైతే మనం నమ్మకముగా చేస్తున్నామో మెండైన దీవెనలు దేవుడు మనకు ఇస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు నీ జీవితంలో నిన్ను ఒక మెండైన ఆశీర్వాదాలతో నింపటానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఆయన ఆజ్ఞలను పాటించండి. ఆయన ఆజ్ఞలను పాటించిన వాడే నీతిమంతుడు. ఆయన ఆజ్ఞలను పాటించిన వాడే నీతిమంతుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 20 హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? సమస్తమైనటువంటి ఆజ్ఞలను మనం ఏం చేయాలి? అనుసరించినప్పుడే మనకు నీతి వచ్చేది. అసలు నువ్వు అనుసరించుకోకుండా నీకు ఎలా నీతి వస్తుంది? నువ్వు ఎంతవరకు మోషే మీద తిరుగుబాటు చేస్తూ, మోషే చేస్తున్నటువంటి వాటి మీద ప్రశ్నిస్తూ, మేమెందుకు చేయకూడదు, మాకెందుకు ఈ అవకాశం లేదు అన్నటువంటి ఆ మనసుతో నువ్వు ఉన్నంత కాలము నీవు దేవుని ఆజ్ఞకు నువ్వేమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు తప్ప దేవుని ఆజ్ఞకు విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవించేటువంటి తత్వాన్ని మనం నేర్చుకోలేకపోతున్నాం. అక్కడే మన జీవితాలు ఏమైపోతున్నాయి అంటే, మనం దేవుని దగ్గర మన యొక్క నీతిని సంపాదించుకుంటే ఆ నీతిని బట్టే కదా మనకు ఆశీర్వాదాలు వచ్చేవి. అందుకే దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని చెబుతున్నాడు అక్కడ? అనుసరించాలా వద్దా? అనుసరించుకోకుండా ఎట్ట కుదురుద్దండి? అనుసరించాలా? అది ఇక్కడ మన జీవితాల్లో అనుసరించటానికే ఇక్కడ మనం చర్చికి రావాలి. అనుసరించటానికి, లోబడటానికే ఇక్కడ మనము దేవుని మాటకి లోబడిన వారు మాత్రమే ఆయనని వెంబడించాలి. తిరుగుబాటు చేస్తే నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఆయన మాటలు ధిక్కరించేవాడుగా నీ జీవితాలు ఉంటే నీకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి చెప్పండి? వాక్యం మనకు బోధిస్తుంటుంది కదా. అందుకే సంఘములోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘములో ఎలా ఉండాలి అని మనకు వాక్యం బోధిస్తుంది. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించటానికి, ఆజ్ఞలను గైకొనటానికి మాత్రమే ఇక్కడికి మనము రావాలి. అంతే తప్ప నీ సొంత చిత్తమేదో, నీ సొంత ఆలోచన లేదో అది నేను చేయాలి అనుకున్నటువంటి వారికి దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి పట్టవు. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేయమంటున్నాడు. మీరు ఆ వాగ్దాన దేశంలోనికి నేను మిమ్మలను తీసుకువెళ్తాను అని చెప్పాడు. చాలామంది ఆసక్తితో ఏం చేశారు? మోషే మాటలను బట్టి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మోషే మార్గములో ప్రయాణము
చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి తరుణములో వారందరూ కూడా ఏమంటారంటే, మోషేనా మనకు ఒక్కడైనా నాయకుడు, ఆ కుటుంబమైన నాయకులు, ఇక వాళ్ళేనే చేసేది, మేము చేయకూడదా? వారిలో అపవాది దేవుని క్రమాన్ని, దేవుని యొక్క మార్గంలో వెళుతున్నటువంటి వారిని పాడు చేయటానికి వారు ఏం చేశారు తెలుసండి, కొంతమందిని వారు ఏకము చేసుకున్నారు. వారు ఎంతవరకు కూడా మోషే మీద తిరుగుబాటు చేయటమే తప్ప, మోషే మీద సనగటమే తప్ప, మోషేకి వ్యతిరేకముగా సమాజాన్ని కూడగట్టడమే తప్ప, ఇంత ప్రయాసపడుతున్నాడు, ఇంతగా మా కొరకు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు, ఎన్నో సమస్యలు మా పక్షాన నిలబడి ముందుకి తీసుకువెళుతున్నాడు అని ఆయన శ్రమను కానీ, ఆయన కష్టాన్ని కానీ, ఆయన చేసిన త్యాగాన్ని కానీ గుర్తించనే. ఆయన ఎంత త్యాగం చేశాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన సంపాదించుకోవాలనుకుంటే దానికంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేశాడు? దానిని త్యాగం చేశాడు. త్యాగం చేశాడు కాబట్టి దేవుని యొక్క బాధ్యతలను, ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలను రక్షించేటువంటి బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు? మోషేకి దేవుడు అప్పగించాడు. నోవాహుకు అప్పగించినట్లు దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? అంతే, తిరుగుబాటు చేసేవాళ్ళకి అప్పగించాడండి. దేవుని మందిరములకు వచ్చి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నీతిగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి మాత్రమే దేవుడు అప్పగిస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి ఎలా ఇస్తాడు? మనం బైబిల్ జాగ్రత్తగా అది మనం చదువుతున్నప్పుడు అది మనతో మాట్లాడుతుంది. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అద్దం ఏం చేస్తుంది? అది మనతో మాట్లాడుతుంది. మన లోపాలు అది ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ లోపాలు సరి చేసుకుంటేనే నువ్వు సమాజంలో ఎక్కిరిత పాలు కావు. నువ్వు సరి చేసుకోకుండా నువ్వు అలాగే సున్నము కొట్టిన సమాధిలాగా నీ ముఖానికి అలా రాసుకుని నువ్వు వెళుతుంటే అందరూ నవ్వుతారు నీ చూసి. నీలో ఉన్న లోపాలు చూసి సమాజం నవ్వుతుంది. నువ్వు ఎగతాళి చేయబడతావు. అందుకే నువ్వు ఎగతాళి చేయబడకుండా, హేళన చేయబడకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టేదే దైవ సన్నిధి. అందుకే ఇక్కడ మనం దైవ సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా ఇక్కడ చూసుకోవాలి. మనకు ఏదో నోరు ఉంది కదా, ఏదో నాకు ఉంది కదా అని చెప్పేసి మనం ఎట్లా పడితే అట్లా మనం ప్రవర్తించడానికి వీలేదు. ఇది దైవ సన్నిధి. ఇది దైవ సన్నిధిలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో నేను ధూపం వేస్తానని వెళ్తాడు రాజు. హిజ్కియా ఏం చేస్తాడు? నేను ధూపం వేస్తానని వెళ్తాడు. యాజకులు పట్టుకుంటున్నారు, వద్దు నాయన చేయకూడదు, ఈ పని చేయడానికి యాజకులు ఉన్నారు, ఇది నువ్వు చేయటానికి వీలులేదు. ఆయన అధికార దాహము కలిగిన వాడు, అధికార బలం ఉంది కాబట్టి వీళ్ళందరూ ధిక్కరించి వెళ్ళి ఏం చేస్తాడు? ధూపం వేస్తాడు. ఏమైంది? నొసట ఇప్పుడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు దేవుని మందిరంలో ఉండొచ్చా? సమాజంలో ఉండొచ్చా? అదే మనిషిని ఇప్పుడు తీసుకెళ్ళి ఊరు వెలుపల పారేయాల్సి వచ్చింది. అదే మనుషులు మరలా ఊరు వెలుపల పడాల్సి వచ్చేది. యాజకులు రాజు అని కూడా చూడకుండా ఈడ్చి బయట పడేశారు. జాగ్రత్త. మన దేవుని యొక్క కృప అనేటువంటిది నీవు ప్రవక్తన ద్వారా, నీ నీతి ద్వారా, నీ భక్తి ద్వారా దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. మన ప్రవక్తన సరిగ్గా లేకపోతే, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం సరి చేసుకోలేకపోతే, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా మన విధేయతలోనికి మనం రాలేకపోయినట్లయితే మన జీవితాల్లో చాలా నష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. మన జీవితాలు మనం అనుకుంటాం, ఈ 40 దినాలు లెంట్ డేస్ బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా? ఇవి చేయాలా? ఇవి మన బ్యాప్టిస్ట్ చర్చిలు చేస్తాయి. ఎవరు చేసినా చేయకపోయినా మన చర్చిలు చేస్తాయి. ఈ చర్చికి సంబంధించిన వాడు, ఈ జీన్స్ ఉన్నటువంటి వాడు వీటిలో ఉంటాడు. ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతాడు. ఎక్కడెక్కడో బయట అన్ని విని ఈ చర్చిలో దీన్ని పొల్యూషన్ చేయడానికి ఒకవేళ ప్రయత్నం చేసేవారికి ఈ కట్టుబాట్లు వారికి తెలియదు. బ్యాప్టిస్ట్ ఒక కట్టుబాట్లు తెలియదు. బ్యాప్టిస్ట్లో స్త్రీ కూడా మాట్లాడాలి,
స్త్రీ మౌనంగా ఉండటానికి వీళ్ళే. స్త్రీ కూడా మాట్లాడాలి, ఇక్కడ స్త్రీలు కూడా పాటలు పాడాలి, స్త్రీలు కూడా బైబిల్ చదవాలి. ఎందుకని అంటే సమానమైన ఆధిపత్యాన్ని, వారసత్వాన్ని అక్కడ పురుషుడు స్త్రీ అనే భేదము లేకుండా దేవుడు ఇచ్చాడు. లేదు ఇక్కడ. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అతిశయిస్తున్నప్పుడు నువ్వు చదవటానికి వీల్లేదు, అతిశయిస్తున్నప్పుడు చదవటానికి వీల్లేదు. అతిశయించుకోకుండా ఉన్నావా, నువ్వు చదవచ్చు. అందుకే అక్కడ అన్నాడు, మూలవాక్యంలో ఏమన్నాడు, మూలవాక్యంలో ఏం చెప్తున్నాడు, సున్నతి పొందకపోయినా పర్వాలేదు, దానివల్ల లాభమేమీ లేదు, పొందినా దానివల్ల లాభమే లేదు. ఏంటి లాభం? ఏంటి? వీటితో కాదు లాభం మనకి, దేవుని ఆజ్ఞలు పాటించటమే. ఏమీ ఇది కాదండి మనకు కావాల్సింది, దేవుని ఆజ్ఞలు పాటించటమే మనకు కావాలి. అందుకు దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది లేకుండా నేను ఏదో మనం చేస్తానంటే దానివల్ల ఉపయోగమేమీ లేదు. ఆజ్ఞలు వాక్యానుసారంగా మన జీవితాలు ఉండాలి. అలా ఎప్పుడైతే నీ జీవితాన్ని నీవు వాక్యానికి నీవు అప్పగించుకుంటున్నావో దేవుడు తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప నాయకునిగానే దేవుడు చేస్తాడు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. నాయకత్వం కొరకు కాదు, దేవుని ప్రజల కొరకు నేను శ్రమపడటానికి అంటున్నాడు. అక్కడ శ్రమపడటానికి, అక్కడ శ్రమపడటానికి. ఇక్కడ యేసు ప్రభు కూడా గొప్పవాడయ్యుండి కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటున్నాడంటే, నేను దాసునుగా నేను వచ్చాను, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాను. అందుకే తండ్రి తనను గాయపరచటానికి అప్పగించాడు, కొట్టబడటానికి అప్పగించాడు, హింసించబడటానికి అప్పగించాడు, మరణం పొందటానికి అప్పగించాడు, శత్రులతో ఆయన నలగొట్టబడటానికి అప్పగించాడు. ఆ ఉగ్రతలో ఏం చేశాడు, తండ్రి త్రోసివేసేసినప్పుడు నువ్వు నాకెందుకు అన్యాయం చేసావని అన్నాడా? అనలేదండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆ తండ్రి సహాయం కొరకే ఆయన ఎప్పుడూ ఆ తండ్రి సహాయం కొరకు ప్రార్థనలు చేశాడు. ఈరోజు కుటుంబంలో కావచ్చు, నీ జీవిత విధానంలో కావచ్చు, లేకపోతే నీ పరిశుద్ధతను కాపాడుకునే విషయాలు కావచ్చు, అనేకమైన శ్రమలు బాధలు రావచ్చు. వీటన్నిటిలో నేను ఆదుకోవటానికి ఒక బలవంతుడు ఉన్నాడు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేయగలిగినటువంటి ఒక శక్తి కలిగిన వాడు ఉన్నాడు. ప్రపంచమంతా ఇంత బరువైనటువంటి వాటిని నిర్మిస్తున్నప్పటికీ కూడా ఈ భూమికి పునాది లేకుండా దేవుడు దీనిని నిర్మించిన గొప్ప దేవుడు ఉన్నాడు. దీనికి ఏమి పునాదులు లేవు. ఇవాళ ఏది కట్టాలని పునాదులు అంటున్నావు. నువ్వు నిర్మించేటువంటి దానికి పునాది ఉంది, కానీ నువ్వు కట్టుకున్నటువంటి భూమికి మన పునాది లేదు. దేవుడే, ఆయన మాటే. సముద్రముకు ఆనకట్టలేము లేవు, హద్దులేమి లేవు. దేవుడు దానికి ఒక మాట సెలవిచ్చాడు, అంతే కది. ఆయన మాటే శాసనం, ఆయన మాటే వేదం, అంతే. సృష్టి యావత్తు ఆయన మాట వింటుందా? వింటుందని చెప్పింది బైబిల్, వింటుంది అని చెప్తుంది, అంతే. ఎవరు వింటలేదు? ఎవరు వింటలేదంటే ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారు దేవుని మాట వినట్లేదని చెబుతున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే వాటిని గాయకుంటూ ఉంటున్నామో మనం నీతిమంతులుగా ఉంటాం. ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటున్నామో నీ నీతికి తగినట్లుగా దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ 40 దినాల ఉపవాస కోరికలో ఒకవేళ మన భక్తికి ఏదైనా చెడు అనేది వస్తే ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకుని ఆ నీతికి తగినటువంటి ప్రతిఫలం పొందుకునే పాత్రలుగా ఇక్కడ మనం సిద్ధపడదాం. అలా ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన నిన్ను వాడుకుంటాడు. ప్రజల కొరకు, క్షేమం కొరకు వాడుకుంటాడు, రక్షణ కొరకు వాడుకుంటాడు, వారందరిని మంచిగా నడిపించడానికి వాడుకుంటాడు. ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు శత్రువులతో యుద్ధము వాడుకుంటాడే లేదా? వాడుకుంటాడు దేవుడు. నువ్వు సిద్ధపడితే చాలు, ఆయన నిన్ను వాడుకుంటాడు. సిద్ధపాటు లేకుండా ఎలా వాడుకుంటాడు? అంతేనా?
ఇప్పుడు శుభ్రపరచబడినటువంటి పాత్రలు అక్కడ ఉంటేనే వాడుకుంటాం. మలినగున్న పాత్రలు వాడుకుంటామా ఎవరైనా? వాటిని. అట్లాగే ఒక మంచి బట్టలు ఉంటేనే మనం వాటిని వాడుకుంటాం. అంతే తప్ప అవి చెమట కొంపు కొడుతూ, అవి దుర్వాసన కొడుతూ క్రొత్తమైనప్పటికీ కూడా వాటి పక్కనే పడేస్తాం. వాడుకోవాలి అంటే ఆ వాడుకోవటానికి కావలసిన అర్హత వాటికి ఉండాలి. అందుకే దేవుడు ఇక్కడ ఒక వాడుకోవటానికి దేవుడిని ఇష్టపడ్డాడు. ఏదైనా మలినమును ఏదైనా ఉన్నట్లయితే దానిని ఏం చేయాలి? ప్రభు దగ్గర దానిని కడుక్కున్నట్లయితే దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు ఈరోజు నేను చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకేమిస్తాయంటే జ్ఞానాన్ని మనకిస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞలు మనకేమిస్తాయి? మనకు జ్ఞానం ఇస్తాయి. 119వ కీర్తనలో 119వ కీర్తన 97, 98 వచ్చిన చదువుదాం. 119వ కీర్తన 97, 98 వచనాలు చదువుదాం. ఉన్నవి దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నాకు నిత్యము. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకేమిస్తున్నాయి? జ్ఞానం ఇస్తున్నాయి. ఇప్పుడు మనకు జ్ఞానం ఇచ్చేటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి? దినమెల్లా దీన్ని ధ్యానం చేయటం బట్టి మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో, మనకి ఏ శత్రువు అయితే మనలను ఒకవేళ మన యొక్క జీవితాలను మనకు హాని చేయాలనుకుంటున్నాడో, ఈ జ్ఞానము ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే శత్రువుని జయించవచ్చు. జయిస్తేనే ఆశీర్వాదం, ఓడిపోతే మనకు ఆశీర్వాదము రాదు. అందుకు శత్రువు ఏ విధముగా నేను మన మీద దాడి చేయవచ్చును, ఆ శత్రువు మనల్ని జయించక మునిపే మనం ఏం చేయాలంటే మన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం మనకు ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం దేవుని వాక్యాన్ని చదువుని బట్టి మనకు వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు కాబట్టి ఈ 40 దినాల్లో నీకు గొప్ప జ్ఞానం అనేది నీకు వస్తుంది. ఈ జ్ఞానము ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నీ మీద దాడి చేస్తున్నటువంటి శరీర కార్యాలు ఏమైనప్పటికీ వాటిలో నువ్వు చిక్కపడకుండా తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమైపోతావు? శరీర కార్యాలు పడిపోతావు, లోకములో పడిపోతావు, పాపములో పడిపోతావు, ఆశలో పడిపోతావు. ఈ వాక్యమే నీకు ఉంది అనుకోండి, ఈ వాక్యము నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అనుకోండి, ఏం చేస్తావు? యోసేపు వలె నేను ఈ పాపము చేయటానికి నేను అర్హత కలిగినవాడు కాదయ్యా, నేను ఈ పనులు చేయడానికి నేను అర్హత కలిగినవాడు కాదు, ఎందుకని నేను దేవుని కలిగి ఉన్నాను. ఈ పని చేసేవారు వేరే ఉంటారు, కానీ నేను ఆ పని చేయటానికి అర్హత కలిగిన వాడు కాదు. అందుకే ఆయన పాపమునకు దూరముగా ఆ పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. అందుకంటున్నాడు, నీ యొక్క దేహము అన్నటువంటి ఘటమును, నీ పరిశుద్ధతను నువ్వేం చేయాలంటాడు? కాపాడుకోవాలి. దేవుడు దీనిని ఎన్నో శ్రమలతో, ఎన్నో బాధలతో, ఎంతో ఉగ్రతతో, ఎంతో నలగొట్టబడి దేవుడు నిన్ను కాపాడాడు. ఉగ్రత నుండి దేవుడు నిన్ను కాపాడు. ఆ ఉగ్రత అంతా తన మీద వేసుకున్నాడు. మళ్ళా తిరిగి నీ అజ్ఞానముతో నీవు మరలా ఉగ్రతలోనికి, పాపములోనికి, చెడులోనికి, దేవుని యొక్క శిక్షలోనికి మనం వెళ్ళొద్దని వాక్యం మనకు చెబుతుంది, మనకు మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు దేవునికి చెందిన వాడివి, నువ్వు దేవుని బిడ్డవి, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా వెళ్ళకూడదు అని ఏది మనతో మాట్లాడుతుందంటే వాక్యమే. వాక్యమే అజ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివి లేని వారికి తెలివినిస్తుంది, మూర్ఖులకు జ్ఞానాన్ని ఇస్తుంటుంది. అందుకే ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యము నీ మూర్ఖత్వం నుండి, నీ పరిస్థితిని తప్పించి జ్ఞానవంతుడిగా చేసి నేనేం చేస్తుందో తెలుసండి, దేవుని ఆశీర్వాదములకు హక్కుదారునిగా అది చేస్తుంది. అందుకే దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ఆజ్ఞలు మనకేమిస్తున్నాయన్నమాట? గొప్ప జ్ఞానాన్ని మనకి ఇస్తుంటున్నాయి. ఆ జ్ఞానమే నిన్ను ఉన్నతమైన శిఖరాలకు నిన్ను ఎక్కిస్తుంది. జ్ఞానం అంటే ఏంటో తెలుసండి? జ్ఞానం అంటే ఏంటో తెలుసా?
వాక్యంలో మనకు చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం అంటే ఏంటి అంటే చూడకుండా పాట పాడటమో, లేకపోతే 100 మార్కులకు 100 మార్కులు సంపాదించడమో, ఎగ్జామ్స్లు రాసేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించడమో, లేకపోతే మనం చేసే తప్పిదాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా దాచుకోవటమో, ఇది మనం జ్ఞానం అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది ఇది కాదు నాయన జ్ఞానము. జ్ఞానం అంటే అసలు ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. కనుక నీవు ఎప్పుడైతే ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామో నీకు ఒక గొప్ప జ్ఞానం వచ్చేస్తుంది. ఇక నీ జీవితంలో నువ్వు ఎక్కడ చెడు పని చేయవు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయవు. నువ్వు ఏ పని చేస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినాను, అన్నిటిలో దేవునికి విజయాన్నే దేవుడిచ్చేస్తాడు. ఎందుకని అంటే నువ్వు దేవునిని ముందు పెట్టుకు వెళుతున్నావు. నీలో స్వార్థము లేదు, నీలో పాపము లేదు, నీలో లోక సంబంధమైనటువంటి ఏమీ లేవు. కనుక యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అదే నీకు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తుంది. అంతే తప్ప అక్కడ మనుషుల జ్ఞానము, మనుషుల సహాయం, మనుషుల సపోర్టు అక్కడ ఎక్కడేం చూసుకోవట్లేదు. దేవుని సపోర్ట్, దేవుని సహాయం, ఆయన మాట వినటం, ఆయన చెప్పిన మాట ప్రకారం నడవటం, అదే నీకు జ్ఞానం. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మన సమస్య కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ సమస్య దేవుడు పరిష్కరించేంత వరకు కూడా మనం ఏం చేస్తాం, ప్రార్థన. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఒక బానిసలుగా ఉన్నప్పుడు దాని నుంచి విడుదల పొందటానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు వారు? చేశారా? అన్ని సంవత్సరాలు చేయగా దేవుడు ఏం చేశాడు, వారు మొరవిని. అంటే ఇప్పుడు వీళ్ళకేంటి జ్ఞానము? వీళ్ళకేం జ్ఞానం వచ్చింది? దేవుడు తప్ప మనకి ఈ సమస్యను ఎవరు పరిష్కరించనే. ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళారా? వారు ఎవరు పాదాలు పట్టుకున్నారు? అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు మోషే రూపంలో దేవుడి సహాయాన్ని. అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉంటావో నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే నిన్ను ఏం చేస్తుంది, దేవుని యొక్క కృప పొందుకునేవానుగా, దైవ ఆశీర్వాదాలతో నువ్వు నింపబడేవానుగా, నీ సమస్యలన్నిటి నుంచి విడుదల పొందేవానికి చేయగలుగుతుంది. అందుకే ఆ జ్ఞానంతో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం రోజు ఏం చేయాలంట, చదవాలి. అది నీకు ఆశీర్వాదం. దేవుని మందిరానికి వచ్చి నీతిని సంపాదించుకుంటే అది నీకు ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు నేర్చుకోవటం, జ్ఞానం నేర్చుకోవటం, విధేయత నేర్చుకోవటం, మనం సేవకులు గౌరవించటం, లోబడటం అనేది మనం నేర్చుకోవటం, ఇది నీకు ఆశీర్వాదం. ఇది మనం చేయాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు గొప్ప సంతోషాన్ని మనకిస్తాయి. దేవుని పిల్లలు ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలనే మనం పాటించాలి. అప్పుడే మనకు సంతోషాన్ని మనకిస్తాయి. అక్కడే 119వ కీర్తనలోనే 143వ వాక్యాన్ని చదువుదాం. 119వ కీర్తన 143వ వాక్యం. నన్ను పట్టి ఉన్నది ఆయనను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకేం చేస్తాయి? ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు అని దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రమలలో కూడా నీకు సంతోషమే, నీకు ఆనందమే. ఇది లేకపోతే, ఈ వాక్యమే లేకపోతే నీకు ఆ జ్ఞానం రాదు. ఆ జ్ఞానమే లేకపోతే మనం ఏమైపోతాం? సంతోషాన్ని కోల్పోతాం, లోకములో పడిపోతాం. అందుకే పౌలు శీలలు ఇద్దరు చెరసాలలో ఉన్నప్పుడు, వారు కొట్టబడుతున్నప్పటికీ, గాయపరచబడుతున్నప్పటికీ కూడా ఆ పౌలు శీలలు ఏం చేస్తున్నారు అంటే ఆ గాయములో, ఆ శిక్షలో, ఆ బాధలో కూడా వారు దేవునిని సంతోషిస్తున్నారు. దేవుని యందు సంతోషంతో పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు. ఏంటంటే నేను తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నా దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను. ఈ శిక్ష ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. కష్టాలలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, నష్టాల్లో దేవుడు నాకు సహాయం చేస్తాడు, అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఆ నమ్మిక ఉంది కాబట్టే వారు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవునితో సహవాసమును చేశారు. దేవుడే సమయోచితమైన సహాయాన్ని
పంపించి వారికున్న సంఖ్యలు, వారికున్న బాధలు అన్నిటిని దేవుడు ఏం చేశాడు? విడిపించేశాడు. ఎవరైతే వారిని గాయపరిచారో, ఎవరైతే వారిని శిక్షించారో వారే వారి గాయములను కడిగేటట్లు చేశాడు. వారి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. వారి ఇంటిని దేవాలయముగా మార్చేశాడు. ఆ చెరసాల యొక్క అధికారి ఇల్లు దేవాలయంగా మారిపోయింది. ఆ ఇంటి వారందరూ రక్షణ పొందేశారు. వారు ఇప్పుడు గాయపరచట్లేదు, సేవకునికి విధేయత కలిగి సేవ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మనకేమిస్తాయన్నమాట? సంతోషాన్ని మనకు కలుగు చేస్తాయి. సంతోషం అంటే మంచి బట్టలు ఉంటే, మనం మంచి ఇల్లు ఉంటే, మంచి నగలు అనుకుంటే, ఈరోజు మంచి నేను అనుకున్న భోజనం ఉంటే ఇది మనకు సంతోషం. కానీ ఈ సంతోషం కాదండి దేవుని పిల్లలకి. ఏది సంతోషం? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడమే, అనుసరించడమే. అంతే. శ్రమైన, బాధ అయినా, కష్టమైన, ఇబ్బందులైన, ఉన్నమైన, లేనివైన, ఎత్తైన, ఫలమైన ఏం చేయాలి? దేవుని మాటలు పాటించడమే. ఇకంతే. ఇక దానిని అవునని కాదంటే వీలు లేదు. దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో అది మనం చేయగలిగినట్లయితే, దాన్ని మనం పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని దేవుడు చేస్తాడు. అది నేర్చుకోవటానికి దేవుడు ఇక్కడ మనల్ని పిలుచుకొచ్చాడు. అది మనం నేర్చుకోవాలి. మనకు తెలియదు సంతోషం అంటే మంచి బట్టలు ఉన్నవాళ్ళు, మంచి ఇల్లు ఉన్నవాళ్ళు, అన్ని విధాల ఉద్యోగాలు, అన్ని విధాల సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు సంతోషిస్తారనుకుంటున్నావు. లేదు లేదు, వాళ్ళు కాదు సంతోషించేది. దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నవారు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నవారు, దేవుని ఆజ్ఞలను ఎన్ని కష్టాలైనా, బాధలైనా విడిచిపెట్టుకోకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుస్తున్నారో వారికి దేవుడు గొప్ప సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. కష్టాల్లో సంతోషం ఇస్తాడు, ఇబ్బందులు సంతోషం ఇస్తాడు, వ్యాధులు సంతోషం ఇస్తాడు, శత్రుత్వాలు సంతోషం ఇస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ జైల్లో త్రోయబడుతున్నా, ఒకవేళ సింహం బోనులో త్రోయబడుతున్నా, ఒకవేళ అగ్నిగుండంలో త్రోయబడుతున్నా, దేవుడు మనకి సంతోషము తప్ప అవమానాలు దేవుడు తీసుకురానివాడు. అందుకే మన జీవితాల్లో మనకు దేవుని వాక్యమే నీ జీవితంలో నీ ఆనందానికి, సంతోషానికి కారణమై ఉంది. అందుకే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అనే ఆజ్ఞలను మనం పాటించడానికి ఇక్కడ దైవ సన్నిధిలో నేర్చుకోవటానికి వచ్చామంతే. ఇక్కడికి వచ్చింది దేనికి? నేర్చుకోవటానికి అంతే. తిరుగుబాటు చేయటానికో ఇంకొక విధంగా మనం మాట్లాడటానికి అది ఇక్కడ నేర్చుకోవాలి. ప్రభు దగ్గర శిష్యత్వం చేసేవాళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారా? నేర్చుకోవాలంతే. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు నేర్చుకోమని చెబుతున్నాడు. ఏది చెప్పాడు అది చేయమని చెబుతున్నాడు. అతను చేయలేదు, విడిచిపెట్టలేదు. ఏమైపోయాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో నీవు దేవుని మాటను పోగొట్టుకుంటే నీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, పరలోకాన్ని పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అది నీకు కావాలి అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? మాటకు మనం లోబడి మనం నేర్చుకోవాలి. ఇక మనం నాలుగోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటం వల్ల మన యొక్క స్థితి స్థిరపరచబడుతుంది. మన యొక్క స్థితి వీళ్ళు పర్వాలేదండి, పాస్టర్ గారు మా ఊరు వచ్చినాక బాగా వామిలేసేసాడు, వరిగడ్డి వామిలేసినట్టు. ఏమీ లేదండి, దుష్టులు అట్లాగే ప్రచారం చేస్తారు. నా ఆధార్ కార్డులు ఇస్తాను, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఇస్తాను, చూసుకోండి. ఊరికే అన్నీ. ఇప్పుడు బోతద్దాలు కలిగిన వాడికి బక్కకున్న లావుగా కనపడినట్టు, లోకంలో కామీరులైన వాడికి లోకమంతా ద్వేషాలు ఉన్నవాడికి అట్టే కనపడతాడు పాస్టర్ గారు, అసూయపడికి అట్టే కనపడతాడు పాస్టర్ గారు. మంచి మనసుతో ఉండేటువంటి వారికి మంచి కనపడుతుంది, చెడు స్వభావంతో ఉండేవాడికి చెడే కనిపిస్తుంది. మంచిని కూడా స్వీకరించలేము. ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధిస్తున్న గొప్ప మాట ఏమిటంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఎవరు స్థిరపరుస్తాడు మనల్ని? దేవుని మాటలు నేను స్థిరపరుస్తాయి. వాక్యములు చూపిస్తాను, వాక్యముల నుంచి చూపిస్తాను.
మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అందరూ బైబిల్ తీయండి. అయ్యగారు ఏదో ఊరిని మాటలు చెప్తాడు కాకుండా. 28వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. స్థిరపరచబడటము అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? రాజ్యం ఇచ్చేది ఎవరి చేతిలో ఉంది? అధికారం ఇచ్చేది ఎవరి చేతిలో ఉంది? దాన్ని స్థిరపరిచేది కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు దేవుడు దానిని స్థిరపరచాలన్నా, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన అన్నిటిని దేవుడు స్థిరపరచాలన్నా మనం ఎవరి మాట వినాలి? దేవుని ఆజ్ఞలు పాటించాలి, ఆయన న్యాయ విధులను అనుసరించాలి. ఇప్పుడు మనం దావీదు దగ్గరికి వద్దాం. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞలను చేశాడా? దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గం నిలవలేదు, అపహాసకులు కూర్చునే స్థలంలో కూర్చోలేదు. ఏదైనా తప్పు చేసావంటే ఆ తప్పును ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన అక్కడ బొంకలే. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరం క్షేమం కొరకు ఆయన ఏం చేశాడు? అనేకమైన వాటిని సమకూర్చాడు. ఆ మందిరం కొరకు ఆయన నిద్రపోయాడా? మంచం ఎక్కుతానన్నాడా? చెప్పరేంటండి? నా కనులకు అన్నాడు కదా, నేను నా మంచం మీదకి నేను ఎక్కి పరుండని చెప్పాడు కదా. మరి ఎంత చేసినటువంటి వాడు దేవుడు ఆయన రాజ్యాన్ని స్థిరపరచడా? దేవుడు ఏమన్నాడు దావీదుతో? సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలము ఈ సింహాసనం మీద నీ కుమారులు ఒక్కడు కూడా ఉండకుండా మానడు. స్థిరపరచాడా లేదా? ఈరోజు దేవుని ఆశీర్వాదాలు నీకు రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలను అలా అనుసరించాలి. ఇప్పుడు అనుసరించటానికే, నీ మార్గములు సరి చేసుకోవటానికి, ఎక్కడైనా కుడి ఎడమలకు తప్పిపోతున్నామా, తొలగిపోతున్నామా, ఈ 40 దినాల ఉపవాసకుడికి ద్వారా నీ జీవితము దేవుని మార్గములో, సత్యమైన మార్గములో, జీవము కలిగిన మార్గములో, ఆ పరలోకానికి వెళ్ళే మార్గములో నేను ఉన్నానా? అందుకంటాడు, నా పాదములు జారిపోకుండా. బండ మీద, క్రీస్తు అనే బండ మీద జారిపోతామండి. లోకం చూస్తే జారిపోతాం, అందసందాలు చూస్తే జారిపోతాం, డబ్బులు చూస్తే జారిపోతాం, పదవులు చూస్తే జారిపోతాం, లోకములు అనేకమైన వాటిని చూసి జారిపోతాం. జారిపోకుండా ఉండాలి అంటే ఎవరు నీ పాదాలు నిలపాలి? నీ కుటుంబాన్ని కానీ, నీ బిడ్డలు కానీ దేవుడు స్థిరపరిస్తేనే ఇక్కడ ఈ పాస్టర్ గారు ఈ విధంగా ఉండగలుగుతున్నాడు. దేవుని ఆశీర్వాదం. ఈ దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావాలంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలి? గైకొనాలి. అది నీకు మంచిని చేస్తుంది. అందుకే దేవుడు మనలను దేవుని సన్నిధికి పిలుస్తున్నాడు. లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం, చెడులో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. దూరస్థులమైన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? సమీపస్తులుగా చేసుకున్నాడు. ఈ సమీపస్తులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే దేవుని మాటే, దేవునికి దూరంగా ఉన్నప్పుడు వినలేదు, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఎప్పుడైతే ఆయన మాట వింటున్నావో, ఆయన మాట ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కట్టుకుంటున్నావో, వానలు వచ్చినా, వరదలు వచ్చినా నీళ్ళు నిలిసే ఉంటుంది. ఆయన మాట చప్పుడు కట్టబడి నీళ్ళు కూలిపోద్దా? అది స్థిరపరుస్తాడు దేవుడు. ఆయన మాట చొప్పున ఎవరు జీవిస్తారు? వారు ఎప్పుడు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటావు. చిన్న రాయిలాగా రప్పలా కాదు. ఎట్లా ఉంటావు? ఎవరు ఎదుటైన కొండగా దీవించబడినలాగా, ఒక సింహంలాగా నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు. అందుకే మనం ఏం చేయాలంటే దీవులు కాదు కానీ దీవులు ఇచ్చేటువంటి దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ మాట ప్రకారము నడుచుకోవాలి. అబ్రహాం అలాగే నడిచింది. దీవులు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను, ఆయన చెప్పిన మాటను మనం వినాలి. మనం వినుకోకుండా మన శరీరానికి వయసుకు వచ్చినటువంటి కోరికలన్నీ ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, జీవిస్తాను, నా ఆశీర్వాదాలు కావాలి, నా సంగతులు నీకు తెలుసు కదా, నా బతుకు తెలుసు కదా, కుదరదు. ఇది
అట్లా కుదరదు. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే నీవు దేవుని యొక్క కృప నీకు దొరుకుద్ది. అది నువ్వు చేయకోకుండా నాకు వయసులో నాకు ఈ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నేను అందుకు ఇలా ఉన్నానంటే కుదరదు. దేవుని మాట వినాల్సిందే. వచ్చిన తర్వాత మనం ఎవరి మాట వినాలి? అంతే, సచ్చిన బ్రతికిన ఆయన మాట వినాలి. అక్కడ నీకు లాభమైన నష్టమైన ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాల్సిందే. అది వింటేనే నీకు ప్రయోజనం, అది వింటేనే నీకు లాభం, అది వింటేనే నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞలు గైకుంటే సమస్త జనుల కంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? మాటేగా అనుకుంటున్నారు మీరు. అసలు దీనిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. అందుకే నీవు నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నువ్వు బ్రతుకుతావు. ఈరోజు నువ్వు బ్రతకాలి అంటే నువ్వు దేవుని మాట వినాల్సిందే. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. హల్లెలూయా. కనుక ఒక పాపిని ఒక నీతిమంతులకు మార్చాలన్నా దేవుడు మాట్లాడితేనే. యాకోబు బావి దగ్గర ఒక పాపిగా ఉన్నటువంటి, వెలివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ స్త్రీతో దేవుడు మాట్లాడితేనే ఆమె నీతిమంతురాలుగా, ఆయన సాక్ష్యముగా, ఆమె యొక్క సాక్ష్యము అక్కడ ఫలించటానికి, ఆ సాక్ష్యం అక్కడ గౌరవంగా ఉండటానికి, ఆ సాక్ష్యం ద్వారా ఊరు వారందరూ మార్చబడటానికి కారణమైంది. మాట వింటేనే నీ సాక్ష్యం బాగుంటుంది, నీ మాట బాగుంటుంది, అందరూ నీ మాట వింటారు. సాక్ష్యం బాగపోతే ఎవ్వరు నీ మాట వినరు. అందుకే మనం ముందు ఏం చేయాలంటే దేవుని మాట విందాం. ఆ మాట నీ బ్రతుకును మారుస్తుంది, నీ మాట మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది, నీ నడక మారుస్తుంది. నీలో ఉన్నటువంటి ప్రతి దేవునికి వ్యతిరేకమైన అన్నిటినీ తీసివేసి విధేయత కలిగిన వానిగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల సమస్త జనుల కంటే. ఏమండి, ఆజ్ఞలు పాటిస్తేనేనా ఈ ఆశీర్వాదం వచ్చేది? ఊరికే వస్తుందా? ఈ 40 దినాలు నీకు ఆశీర్వాదం కావాలని ఇక్కడికి వచ్చావు, స్వస్థతలు కావాలని వచ్చావు, నీ సమస్యలు ఏమైతే అవి పోవాలని వచ్చావు. అవి పోవాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకు లోబడేవాడుగా, పాటించేవాడుగా, నష్టమైనను మాట తప్పకుండా దేవుని కొరకు నిలబడేవాడుగా ఇక్కడ నువ్వు సిద్ధపడ్డావా? నీ రొట్టె విరిగి ఎక్కడ పడినట్టు అంతే. అయ్యగారు నువ్వెన్నన్నా చెప్పుకో, మేము వచ్చి కూర్చుంటాం, మా బతుకు మాత్రం మార్చుకోం అంటే ఏమంటారు? ఒకటిట్టాగే అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నాడంట. అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుని యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రాణభయంతో ఏం చేస్తాడంట? పారిపోతాడంట. ఆయన పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్ళారంట. ఆ రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఆయన అడుగుతున్నాడంటే, నీ పేరేంట్రా అన్నాడంట. నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఇదేంట్రా నా పేరు పెట్టుకుని పిరికివాళ్ళలాగా, పిరికి బందలాగా పారిపోతావా? నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా, నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో.
ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా నేను ఉన్నానని అది ఒకవేళ అదన్నా మార్చుకో, లేకపోతే నీ బ్రతుకైనా మార్చుకో. అది రెండు నేను కలిసి నేను సమపాలుల్లో జాగ్రత్తగా నడపగలిగే జ్ఞానవంతుని అన్నావా, ఉంటే వెచ్చగానైనా ఉండు. దేవుడు ఏమన్నాడు, నా నోట నుండి నేను నిన్ను ఉమ్ము వేస్తాను. నోట నుండి ఉమ్ము వేయడం అంటే నా నుండి నేను నిన్ను వేరు. నోట్లో ఉమ్ము ఉంటే బాగుంటుంది. ఆ నోటులో ఉన్న ఉమ్ము కానీ భూమి మీద పడగానే కొద్ది నిమిషాలకి ఏమైపోతుంది, అది అంతే ఆవిరైపోతుంది. జాగ్రత్త, నీ జీవితం ఆవిరైపోతుంది దేవునికి వేరుగా ఉంటే. అందుకే నీవు దేవుని యొక్క బిడ్డగా ఆయన మాట విన్నావా, సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళినా బయటకు వచ్చిన దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. నీ గొర్రె మేకలు మందలు దీవించబడతాయి. అక్కడ వాక్యం ఉందండి. మాట వినపోతే నువ్వు బయటకు వచ్చినా నువ్వు శపించబడతావు. లోపలికి వెళ్ళినా వాస్తు బాగాలేదన్నా, డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి వ్యాపారంలో పెట్టినా అంత నష్టమే. బ్రతుకు బాగా పోతే, బ్రతుకు బాగుందా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫలిస్తావు. ఎక్కడికి వెళ్ళిన దీవించబడతావు. వాక్యాలు చెప్తున్నవన్నీ. అందుకే ప్రతి ఒక్కరము దైవ ఆశీర్వాదాల కొరకు వస్తున్నాం. ఈ దైవ ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయంటే దేవుని మాట వినేవారే. వినటానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి వాక్యము చెబుతున్నప్పుడు మనం నేర్చుకోండి. అది నిన్ను బ్రతికిస్తుంది. అది నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు అది నిన్ను తీసుకువెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నోవాహు దేవుని మాటలు విన్నాడు. దేవుడు నోవాహుని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో దేవుని వాక్యము నిన్ను నిత్య జీవానికి వారసులకు చేస్తుంది. ఇంకంతకంటే ఆశీర్వాదం ఏమి లేదు. పరలోకము కంటే ఆశీర్వాదం ఈ లోకంలో మరొకటి ఏది లేదు. క్రైస్తవ జీవితాల్లో ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పరలోకాన్ని సంపాదించుకోవటమే. అంతే మనకు కావాల్సింది. అందుకంటాడు, నా నీతిని రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు మీకేం కావాలో. అంతే కదా. దేవుని మాట విన్నవాడు మరణము దాటి జీవంలోనికి, వాక్యం చెబుతుందా? దేవుని మాట విన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మరణము దాటి. ఇక అతడు ఎన్నడూ కూడా చనిపోయాడు. అతడు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అంత గొప్ప ఆశీర్వాదమును దేవుని యొక్క మాటల్లో ఉంచాడు. కాబట్టి ఆయన మాటలు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? వినాల్సిందే. వినుట వలన విశ్వాసము, వినుట వలన నీకు అనేక ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు వినకపోతే నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనందరం ఏం చేయాలి? ఇప్పుడు వినాలి. అంతేనా? ప్రార్థన చేయమంటే చేయాలి, మోకరించమంటే మోకరించాలి. అంతేనా? అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండాలి? పాస్టర్ గారి కంట్రోల్లో దేవుడు అంటారు. ఇప్పుడు మీరు అందరు రిమోట్లో ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఇప్పుడు అసలు నా కంట్రోల్ లేకుండా దేవుని కంట్రోల్ ఎట్లా వెళ్తారు మీరు? ఇక్కడ చూస్తున్న సేవకునికే నువ్వు భయపడకపోతే దేవునికి భయపడతావా? వాక్యం చెప్పిందిగా. మరి ఇంత చెప్పినా నువ్వు నా కంట్రోల్ లేకపోతే నువ్వు దేవుని మాట వింటావా? ఉండవు. ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఉండాలి? ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టి టీవీ కొన్నా 200, 150, 500 రూపాయలు ఉన్న రిమోట్ కంట్రోల్ ఉంటుంది అది. అంతేనా? నువ్వు ఎన్ని లక్షలు పెట్టి కొన్నప్పుడు కూడా ఎవరి కంట్రోల్ ఉంటుంది అది? ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నా, ఎంత గొప్పవాళ్ళైనా, అక్కడ అటు ఇటు మార్చేసిన ఇక్కడికి వచ్చేసరికి ఈ పాస్టర్ గారి మాట వినాలి, ఈ మురుకుడు మాట వినాలి. అర్థమవుతుందని చెప్పేది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, మా జీవితంలో అపవాదినైనా నీ మాట వింటున్నాం. కానీ అపవాది మమ్మల్ని ఏం చేస్తాడు అంటే, ఇది నిజమా అని చెప్పి, ఇది తింటే చచ్చిపోతాను వాక్యం చెబుతాం కదా, ఒకసారి తిను, నువ్వు చచ్చిపోతావు, నీకు జ్ఞానం అవుతుంది, నువ్వు దేవదూతలలాగా నువ్వు ఉంటావు, నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పి దేవుని మాట వినేటువంటి ఆదాము వాళ్ళని మోసం చేశాడయ్యా. బ్రష్లుగా చేశాడు, పాడు చేశాడయ్యా. ఈరోజు నేను నీ మాట వినటానికి వచ్చిన మమ్మల్ని కూడా అపవాది అనేక ప్రలోభాలకు, అనేకమైన వాటికి మమ్మల్ని కూడా గురి చేస్తాడు. మా జీవితాల్లో ఇప్పుడు వరకు మమ్మల్ని కాపాడేవయ్యా. నీకు వ్యతిరేకంగా ఉండటానికి కాదయ్యా మమ్మల్ని కాపాడింది. ఇప్పుడు వరకు మా కుటుంబాన్ని ఇచ్చా, మా బిడ్డలు ఇచ్చావు, నీకు వ్యతిరేకంగా ఉండటానికి కాదు అయ్యా. మేము నీకు లోబడి నీ చిత్తాన్ని మేము జరిగించడానికి
అయ్యా నీ చిత్తములో ప్రభా మేము నిలబడటానికి వ్యతిరేకత ఏదైనా ఉండ దాన్ని తీసివేసుకుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా వంతు నేను పాటుపడటానికి, నా వంతు నేను కృషి చేయటానికి, నా వంతు నేను నిలబడటానికి, నా వంతు నేను సమకూర్చటానికి నన్ను ఒక చిన్న పాత్రగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నటువంటి ఈ మందిరము ఒక క్షేమముగా ఉండటానికి నా వంతులు నేను ఈ మందిరము క్షేమము కొరకు నేను ప్రయాసపడటానికి ఈరోజు వాక్యం చెప్పింది కదా, ఆయన రాజుగా ఉన్నాడు. దేవుడు ఒక గొర్రెల కాపరుగా నిన్న రాజుగా చేశాడు. ఆయన బిడ్డలను దేవుడు స్థిరపరుస్తున్నాడు. నేనేమో సరంభం వేయబడిన నెలల్లో మంచిగా ఉంటున్నాను, నా దేవునికి ఏది అని చెప్పి ఆలోచించి దేవుని మందిరం కొరకు అయ్యా ఆయన ప్రయాసపడ్డాడు. ప్రయాసపడ్డాడు తప్ప పోట్లాడలేదు, అక్కడ గొడవ పడలేదు. ప్రయాసపడ్డాడు. నీ వద్దు, నీవు మందిరం కట్టడానికి వీల్లేదు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా మందిరమై కట్టలేదు, కానీ మందిరముకు కావలసిన వాటిని సమకూర్చాడు. మందిరం కావాల్సిన సమకూర్చాడు. వద్దన్నాడు కదని విడిచిపెట్టేయలేదు. దేవుని మందిరముడికి ఏం కావాలో అని సమకూర్చి తన కుమారుడికి అప్పగించాడు. తన కుమారుడు ఆ మందిరాన్ని చాలా శృంగారముగా కట్టేశాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు సమకూర్చే వరకు ఉంటే దేవుడు ఎవరి ద్వారా దేవుడు కట్టిస్తాడో, ఎవరి ద్వారా దేవుడు గణపరుస్తాడో, ఎవరి ద్వారా ఇక్కడ స్థలము దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటుందో దేవుడు వారినే ఇక్కడ దేవుడు హెచ్చిస్తాడు. మనం కేవలము మంచి జరగాలని కోరుకునేవారమే. ఇక్కడ కేవలం మంచిగా ఉండాలి, అనేకులకు ఇది ప్రార్థన మందిరముగా ఉండాలని ఆశపడేవారమే. అంతవరకే అర్హత యోగ్యత దేవుడు ఎవరికి ఇస్తాడో వారు ఇక్కడ వాడబడతారు. అనేక సంవత్సరాలుగా ఈ మందిరము అలాగే ఉండగా ఎందుకు పనికిరని ఒక బుడ్డవాడుగా, ఒక చిన్నవాడుగా నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ మందిరముని ఈ విధముగా ఒక తేజస్సుగా, ఒక మహిమగా ప్రభా నిషేధించబడిన రాయి మూలకు తలరాయికి నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. ఇంకా దీనిని ఇంకా మంచి స్థితికి ఇంకెవరిని మీరు ఏర్పాటు చేస్తారో, ఇంకెవరినైనా దీన్ని ముందుకు తీసుకువెళ్తారో నాకు తెలియదు ప్రభు. మంచి జరగటానికి మీ సహాయములను, అందుకే ఇక్కడ మేమందరూ ఆ మంచి కొరకే, ఆ మంచి చేయటానికే నీ వాక్యము మాకు మంచి చేస్తుంది, ఆ మంచి మార్గము నడిపిస్తుంది. అది మా యొక్క జీవితాన్ని నీతిగా, పరిశుద్ధముగా, మంచిగా ఉంచుంది. మంచి ఆలోచనలతో మమ్మల్ని ముందుకి తీసుకువెళుతుందయ్యా. అందుకే ప్రభు నీ వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, వినాలి, చెబుతున్నప్పుడు నేర్చుకోవాలి. ఈ విధంగా ప్రభు ఈ 45 దినాలు నీ వాక్యము చేత నలగొట్టబడటానికి, సరి చేయబడటానికి, దిద్దుకోవటానికి మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.